భాగవత జీవనము 10వ భాగము. జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుం అనేటువంటి సూత్రాన్ని భగవద్గీత 11వ అధ్యాయంలో అనగా విశ్వరూప సందర్శన యోగంలో ప్రతిపాదించిన తర్వాతనే మయ్యా విషయాన్ని మొదలుకొని భక్తి యోగాన్ని, అనుష్ఠాన భావాన్ని ప్రారంభించడం జరిగింది. జ్ఞాతుం తెలియుట, ద్రష్టుం చూచుట, తత్వేన ప్రవేష్టుం తత్వములో ప్రవేశించుట. దేనిని తెలియుట, దేనిని చూచుట, దేనిని తత్వములో ప్రవేశించుట అనే ఈ 3 ప్రశ్నలు కీలకంగా భగవద్గీత పరమైనటువంటి సూత్రం ఆధారంగా భాగవత జీవనాన్ని నిర్వహించుకొనడంలో, భాగవత తత్వాన్ని ఆకళింపు చేసుకోవడంలో తోడ్పడతాయి. అలాగే వరణము, స్మరణము, తరణము అని జిల్లెలమూడి అమ్మ ప్రతిపాదించినటువంటి సూత్రం కూడా ఈ సందర్భంగానే ప్రతిపాదింపబడాలి. ఒక భగవంతుణ్ణి మనం ఎందుకు కోరుకోవాలి? రామదాస్ అంటాడు, మ్రొక్కిన నీకు మ్రొక్కవలే, మోక్షమునిచ్చిన నీవు ఈవలెను, తక్కిన బక్క దైవములా అంటాడు. ఓ రాముడా, నమస్కారం పెడితే నీకు నమస్కారం పెట్టాలి, మోక్షం ఇచ్చినట్టయితే నువ్వు ఇవ్వాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా బలహీనులైనటువంటి దేవుళ్ళు, వాళ్ళెవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి దానిలో ఆ దేవుడికి ఉండేటువంటి అనంత కళ్యాణ గుణములను అర్థం చేసుకొని అతని యొక్క అప్రతిహతమైనటువంటి విశ్వంభరత్వాన్ని అవగాహన చేసుకొని ఆ విశ్వంభరుణ్ణి నిరామయుడుగా, ఆనందమయుడుగా, పరిణామహీనుడుగా, అచలుడుగా, పరిపూర్ణుడుగా అర్థం చేసుకొని అతనిని వరించాలి. ఉదాహరణకు, ఒక వివాహం చేసుకునేటువంటి కన్య ఎవరిని వరిస్తుంది? కన్యా వరయితే రూపం, ఎవరైతే రూపసో మన్మథతుల్యుడో అటువంటి వాడిని వరిస్తుంది. మరి ప్రపంచాన్ని తరించాలి, ఈ జనన మరణ చక్రాన్ని తరించాలి అన్నప్పుడు మనం ఉపాధిగా ఎవరిని చేసుకోవాలి? ఎవరైతే ఈ జనన మరణ చక్రము యొక్క స్వస్వరూపమును దాటిపోయి ఉంటాడో, కాలము చేత అవచ్ఛేదము చేయబడకుండా ఉంటాడో, ఎవరు సాక్షాత్తు గురుతత్వమే అయి ఉంటాడో, ఎవరు బ్రహ్మము, అవ్యయుడు, ఈశ్వరుడు అని చెప్పేసరి కీర్తింపబడుతుంటాడో, అటువంటి ఒక మహా చైతన్య తత్వాన్ని మనము వరించాలి. మొట్టమొదట అది ఉంది అని తెలుసుకోవాలి, తెలుసుకొని వరించాలి. అంటే అదొక చైతన్యతత్వము. అంటే ఒక సమగ్రమైన పరిశీలన ద్వారా ఈ విశ్వములో ఉండే సృష్టి, స్థితి, లయ, తిరోభవ, అనుగ్రహములు అనే పంచకృత్యములకు, ఈ ప్రపంచమునకు ఏది కారణమో, ఆ కారణమునకు ఏది కారణమై ఉంటుందో, ఆ కారణమును దాటిన భోక్తృత్వము ఎవరికైతే ఉంటుందో, కర్తృత్వము ఎవరికైతే ఉంటుందో, ఆ ఉన్న ఒక నామరూప గుణరహితుడైనటువంటి, నామరూప గుణాతీతమైనటువంటి ఒక తత్వమును వర్ణించాలి, తత్వమును గుర్తించాలి, తత్వమును వరించాలి. దాన్ని వర్ణించాలి, గుర్తించాలి, వరించాలి. అప్పుడే జ్ఞాతుం అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
తెలుసుకున్న తర్వాత మనము దానిని ఈ ప్రపంచం మొత్తం చూడగలగాలి. ఎక్కడ చూసినా అది తప్ప వేరే ఏమీ లేదు. ఏ నగ చూసినా బంగారమే కనపడుతుంది, ఏ కుండ చూసినా మట్టే కనపడుతుంది, తల పైకెత్తి చూసినా ఎక్కడైనా ఆకాశమే కనపడుతుంది, ఏ జీవరాశిని చూసినా చైతన్యమే కనపడుతుంది. ఆ చైతన్యమే హిరణ్మయమైన బంగారముగా, వివర్తమునకు కారణమైన మృత్తికగా, రూపరహితమైన అలిప్తమైన ఆకాశముగా ఉంది అని అర్థం చేసుకున్నప్పుడు ఆ సౌరకాంతిని దాటినటువంటి, ఆ చంద్రుని వెన్నెలలోని చల్లదనాన్ని మీరినటువంటి, హృదయైక వేద్యుడైనటువంటి, హృదయంగముడైనటువంటి, సత్య సుందర రమణీయమైనటువంటి తత్వము ఏదైతే విభూతిగా కలిగి ఉన్నటువంటి వాడెవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని, ఆ రూపాన్ని, ఆ భావాన్ని వరించాలి, దర్శించాలి, అనుక్షణం గమనించాలి. ఈ స్థితిలో ఉద్దేశం ఏమిటి? ద్రష్టుం, చూచుట. ఈ చరాచర ప్రపంచమంతా కూడా అతడి నుంచి వచ్చిందే అనే విషయాన్ని, అతడి యొక్క విభూతియే అనే విషయాన్ని మనం గమనించాలి. అప్పుడే జ్ఞాతుం దాటి ద్రష్టుం అనే స్థితిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆ భగవంతుణ్ణి మనస్సు నిండా నింపుకోవాలి. ఎంతవరకు నింపుకోవాలి? ఆ భగవంతుడి యొక్క కీర్తిని తాను పొగడుతున్నాడు, ఆ భగవంతుడి యొక్క స్థితిని తాను పంచుకుంటున్నాడు, ఆ భగవంతుని యొక్క అస్తిత్వము తనకు వేరు కాదు, తనకంటా భిన్నము కాదు, తానే అయి ఉండడం వల్ల భగవంతుడిని గుర్తిస్తున్నాడు, భగవంతుడు తానే తన ఎరుకై ఉన్నాడు అనే భావనతో ఉండాలి. అప్పుడే మనము రూపము దాటి స్వరూపము దాటి స్వస్వరూపముతో అనుసంధానం చేయగలం. ఆ స్వస్వరూపంతో అనుసంధానం చేయగలిగినప్పుడే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనము కీర్తించగలం. జ్ఞాతుం ద్రష్టుం, ఈ మొత్తం విశ్వాన్నంతా కూడా అతని యొక్క విభూతిగా మనం చూడగలం. దీన్నే భగవద్గీత సాంప్రదాయంలో, జ్ఞాన విజ్ఞాన యోగంలో అపరిశుద్ధమైనటువంటి దాన్ని వదిలివేసి పరిశుద్ధమైనటువంటి దాన్ని గ్రహించుట అనేటువంటి ఒకనొక తాత్పర్యంగా చెప్పడం జరిగింది. ఇదే భక్తి భావంతో కనుక తీసుకున్నట్టయితే, భాగవత జీవన పరంగా కనుక తీసుకున్నట్టయితే, ఈ నశించే శరీరము కాదు, ఈ శరీరముగా కనపడుతూ శరీరము కాకుండా శరీరమును నిర్వహిస్తూ, చిత్తము కాకుండా చిత్తవృత్తులు కాకుండా చిత్తమును నిర్వహిస్తూ, గుణములు కాకుండా గుణములను నిర్వహిస్తూ, అహంకారము కాకుండా అహంకారమును నిర్వహిస్తూ, ఈ విశ్వము కాకుండా విశ్వమును నిర్వహిస్తూ, సర్వాంతర్యామమై, సర్వోపగతమై, సర్వాత్మకత్వమై, సర్వాత్మమూలమై, సర్వోత్కృష్టమై ఉన్న నాద బిందు కళా భావముగా ఏ ఉన్నతమైనటువంటి శక్తి తత్వము తోస్తోందో దానినే నేను కోరుకుంటున్నాను అనే ఒక ఖచ్చితమైన అవగాహనతో దాన్ని కోరుకోవాలి, గుండెల నిండా నింపుకోవాలి, దాన్ని ధరించాలి. ఏ విధంగా అయితే మనం శ్వాసను ధరిస్తున్నామో, స్మృతిని ధరిస్తున్నామో, ఆలోచనలు ధరిస్తున్నామో, ఆ శక్తి తత్వమును మనం ధరించాలి.
అప్పుడు అది మనని భరిస్తుంది. అప్పుడు అది బ్రహ్మమవుతుంది. అప్పుడు అది అవ్యక్తంగా ఉంటుంది. వ్యక్త స్థితిని దాటి మనం ఆ అవ్యక్త స్థితి వైపు అడుగు వేయడమే చైతన్య అధిగమనము. అప్పుడు సంకల్పము ఉండదు, వికల్పము ఉండదు, ఏకాగ్రత అవసరం లేదు, సంయమం అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఆ దృష్టిని ఆ పరిపూర్ణమైనటువంటి ఆ అచలమైన పరిణామశీలమైన ఆనందఘనమైన ఒకానొక తత్వం వైపు మనం చెప్పామో, అది మాటలకు అందదు, మనసు చేరలేదు అని అర్థం చేసుకున్నామో, ఒక మౌన దృక్కుతో, మౌన రాగంతో, మౌన పరిభాషతో విశ్వాంతరాళాలు నిండినటువంటి ఆ గొప్ప తత్వం వైపే మన మనసు పెడతాం. అహోరాత్రాలు దానినే మనం ధ్యాసగా చేసుకుంటాం. అప్పుడు కర్తృ కర్మ క్రియాఫల భోక్తృత్వములతో సంబంధం లేని ఒకానొక ఆత్యంతికమైన అప్రమేయమైన సానుకూలమైన ఒకానొక ఆధ్యాత్మిక స్థితి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ కనపడే విశ్వంలో కనపడని చైతన్యము, అనిర్వచనీయ ఖ్యాతి కలిగినటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యమే నేను, నువ్వు, అది అనే భావనతో ఆ విశ్వంభరమైనటువంటి ఆ చైతన్యం యొక్క సత్య సుందర స్వరూపాన్ని వర్ణించి, అదే తన స్వస్వరూపము అని తెలుసుకొని దానితో అనుసంధానం చేసుకోవడం మొదలు పెడతాడు. అక్కడే భాగవత జీవనము ఫలదీకరణం పొందుతుంది. అక్కడే భాగవత జీవనము ఒక సౌష్ఠవాన్ని అనుసంధానం చేసుకుంటుంది. అక్కడే భాగవత జీవనము ఒక మూర్తిమత్వంగా, భావుకత్వంగా, సృజనాత్మకంగా, విశ్వంభరమైన తత్వంగా రూపొందుతుంది. దానివైపు అడుగులు వేయడమే ఒక భగవంతుడుగా, భగవత్ తత్వాన్ని ఆరాధించే వ్యక్తిగా ఒక భాగవతుడు చేయవలసినటువంటి పని. దాని గురించి మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం.